గురువుగారు మీరు ఇంకా వెళ్ళిపోలేదా? నన్ను పంపించడానికి మీ ఇద్దరికి చాలా తొందరగా ఉంది కదూ. వెళ్ళక తప్పదు కదా గురువుగారు. పండిత రామకృష్ణ దగ్గర ఏ సందేశం అంటే గురువుగారు అదే సందేశం మిమ్మల్ని చీకటి గది దాకా పంపించగలదు. అవును గురువుగారు. మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదురా? సరే నేను వెళ్తాను. అన్నట్టు ఖాయమే కదా, మీరిద్దరూ నాతో పాటు రావడం లేదు కదా? లేదు గురుగారు. గాడిదల్లారా, నేను సరిగ్గా సరైన సమయంలో హారతి తీసుకొచ్చాను స్వామి. అంటే నువ్వు కూడా నన్ను పంపించాలనుకుంటున్నావా వరుణమాల? స్వామి, కాశీ వెళుతుంటే ఎవరినైనా ఎలా ఆపగలరు? 1-2 వారాలకైతే నేను వచ్చుండేదాన్ని. కానీ మీరు 14 ఏళ్ల తపస్సు కోసం వెళుతున్నారు. ఇలాంటి మహాపురుషుడికి ఖచ్చితంగా హారతి ఇవ్వాలి. ఇలాంటి ప్రతీకార జ్వాలనే నువ్వు నాలో రగిలించావు రామకృష్ణ పండితుడా. నీ కారణంగానే నా పదవి పోయింది, నా సంపాదన పోయింది, నా చెల్లెలు కూడా పోయింది. కానీ నేను మాత్రం అస్సలు పోను. వెళ్ళండి, మీకు హారతి ఇవ్వడం అయిపోయింది. ఇక మీరు బయలుదేరొచ్చు. నేను వెళ్ళను. కానీ ఎందుకు? గురువుగారు ఆ సందేశాన్ని గుర్తు చేసుకోండి. రామా దగ్గరుంది. వెళ్తాను, కానీ భోజనం చేసిన తర్వాత వెళ్తాను. నేనిప్పుడే మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. ఏదో ప్రత్యేకమైన సభ జరుగుతున్నట్టుంది. నేను పాల్గొనడం మంచిది. క్షమించండి, కానీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు నాపుతున్నావు ద్వారపాలక? నేను రామకృష్ణ పండితుణ్ణి. మీరీ విధంగా దురుసుగా వ్యవహరిస్తూ నన్ను ఆపుతున్నారు. మహారాజు గారి ముఖ్య సలహాదారుని నేను. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు ఈ సభలోకి వెళ్ళగలిగేంత ప్రత్యేకమైన వారు కాదు. ఎవరెవరికి అనుమతి ఉందో వాళ్ళు ముందే లోపలికి వెళ్లారు. ఇంకెవరికి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఒకవేళ మీరు బలవంతంగా వెళ్లాలని చూస్తే మిమ్మల్ని కారాగారంలో వేయాల్సి వస్తుంది. పండిత రామకృష్ణ, తన తప్పేమీ లేదు. నాకు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. మహారాజు గారి ప్రత్యేకమైన సభ జరుగుతోంది. ఇది మహారాజు గారి భువన విజయం. అక్కడ అసలైన కళే విజయం సాధిస్తుంది. అక్కడ కళ అలాగే సాటిలేని జ్ఞాన సంపద ఉంటుంది. ధార్మిక కళ, విజ్ఞానం, ధర్మ, ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. పండిత రామకృష్ణ, నేను మీరు ఏ సలహాలు ఇస్తామో వాటి వల్ల కేవలం పై సమస్యలే పరిష్కారం అవుతాయి. వీళ్ళంతా మహారాజు గారికి అసలైన సలహాదారులు. వాళ్లతోనే విజయనగరం మొత్తం నడుస్తోంది. కానీ మహారాజు గారు నాకెప్పుడూ ఈ సభ గురించి ఎందుకని చెప్పలేదు? ఒకవేళ వీళ్ళు మహారాజు గారికి అసలైన సలహాదారులైతే మరి నేనెవరిని? నేను మహారాజు గారికి ముఖ్య సలహాదారుని కాదా? మరైతే వీళ్ళెవరు? వీళ్ళ సలహాలతోనే విజయనగరం మొత్తం నడుస్తుందా? వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. విజయనగర పెద్దల నుంచి రామరాజు దాకా అందరికంటే ఎక్కువ ఖ్యాతి పొందిన పండితులు. వీళ్ళు మహారాజుకి ఈ రాజ్యాన్ని పాలించడానికి సలహాలు ఇస్తూ ఉంటారు, అలాగే అన్ని సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా. ఒకవేళ వాళ్లే గనక అంత మహాజ్ఞానులైతే మరి నా దగ్గర ఉన్నదేమిటి? నాకు లోపలికెళ్ళి చూడగలిగేంత యోగ్యత కూడా లేనప్పుడు మహారాజు గారికి నా అవసరం ఏముంది? అయ్యో, కాదు కాదు పండిత రామకృష్ణ, మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకండి. మీరు మహాపండితులు, కానీ వీళ్ళు మీకంటే గొప్ప పండితులు, అలాగే యోగ్యులు. ధన్యవాదాలు మంత్రి గారు.
నాకు నా యోగ్యతని మీరు తెలియజేశారు. లోపలికి వెళ్ళడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. చూసారా, నేను మీకు రుణపడి ఉంటాను. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, నేను చెప్పేది వినండి. రామకృష్ణ, కానీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు ఈ సభలోకి వెళ్ళగలిగేంత ప్రత్యేకమైన వారు కాదు. వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. వీళ్ళంతా మహారాజు గారికి అసలైన సలహాదారులు. మీరు మహాపండితులు, కానీ వీళ్ళు మీకంటే గొప్ప పండితులు, అలాగే యోగ్యులు. మీరు వచ్చేసారా? నేను మీకోసం మినపవడలు అలాగే పాయసం చేశాను. భోజనం వడ్డిస్తానండి. ఆ రోజు ఆరోపణ చేశారు కదా, ఇక ఈ రోజు వండారంటే నేను చెప్పింది కూడా వినడం లేదు. నీ ధ్యాస ఎక్కడుంది? నువ్వే చెప్పావు కదా లెక్కలు నేర్చుకోవడం అన్నిటికంటే ముఖ్యమని. చూడ, నేను 100 దాకా లెక్కలు నేర్చుకున్నా, తలకిందులుగా అలాగే తిన్నగా కూడా. కానీ లామా, నువ్వు 100 కంటే ఎక్కువ లక్షణాలు చేసావు. వాటిని ఎలా లెక్క పెట్టాలి? నా ప్రశంసలకి సంతోషం కలగలేదా? ఇంత అహంకారమా? నాన్న ఇవాళ తిన్నగా నా దగ్గరికి వస్తున్నాడు. రండి, వచ్చి మీరు నన్ను ఎత్తుకోండి. నేను పొద్దున్నుంచి ఈ ఉయ్యాలలోనే ఉండి విసిగిపోయాను. నేను ఇంతగా కేరింతలు కొట్టినా కూడా నన్ను ఎత్తుకోనలేదు. నా మీద కొంచెం ప్రేమ కూడా కలగలేదు. నాకేమనిపిస్తుందంటే ఈ రోజు నాన్నకి ఏదో అయిందనిపిస్తుంది. లామా, నువ్వు వచ్చేలా చీకట్లో ఎందుకు కూర్చున్నావు? ఎందుకంటే నా జీవితం చీకటిమయంగా అయిపోయింది కాబట్టి. మాట్లాడు, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? నా వల్ల ఏదీ చేత కాదేమో అని భయం వేస్తుంది. చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నీళ్ళు వద్దంటున్నారా? ఏకంగా నన్నే వద్దనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిలే. మీ కోపమంతా నా మీదే కదా? అలాగే ఇక నాతో ఏం మాట్లాడకూడదు. నా చేత భోజనం తినద్దు, అలాగే నా చేత నీళ్లు కూడా తీసుకోవద్దు. నాకు అసలు ఎలాంటి గౌరవమే లేదు. నాకు చెప్పు, ఏం జరిగింది? చెప్పాలని లేదా? చెప్పొద్దులే, కానీ వెళ్ళి బతుకు, అలాగే మమ్మల్ని బతుకోనివ్వు. ఎవరి మనసులో నా మీద ఎలాంటి గౌరవం లేదో వాళ్ళకి ఈ గదిలో కూడా ఎలాంటి చోటు లేదు.
లేదు లేదు, ఇక్కడ కాదు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు బాగా గులుకు పెడతావు. నాకు నా నిద్ర చెలగొట్టుకోవాలని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. వద్దు, ఇక్కడికి అస్సలు అలా ఆలోచించొద్దు. ఇక్కడ అసలు నాకే చూడలేదు. అయినా ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు కొంచెం చోటు కావాలి. చూడు, ఈరోజు అందరూ నన్ను అవమానిస్తున్నారు. అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. కానీ ఎవరికైతే ఎవరు ఉండరో వాళ్ళకి భగవంతుడే దిక్కు. అసలు నా విషయంలో ఏం జరుగుతోందమ్మా? అసలు ఏం జరుగుతోంది? అసలు ఎందుకు జరుగుతోంది? నా జీవితం ఇంత ఇంత ఖాళీగా ఎందుకు అనిపిస్తోందమ్మా? చెప్పు తల్లి, నాకెందుకు ఇలా అనిపిస్తోంది? అంతా చెరిగిపోయినట్టుగా నాకెందుకు అనిపిస్తోంది? ఇప్పటి వరకు నాకున్న జ్ఞానం అంతా శూన్యం అయిపోయినట్టు, ఏమిటో నాకంతా నిరర్ధకమైపోయినట్టు, నిర్వీర్యం అయిపోయినట్టు ఎందుకు అనిపిస్తోందమ్మా? నేను ఇంకా ఎన్నెన్నో పొందగలనేమో అనిపిస్తుందమ్మా. కానీ ఇంతవరకు నేనేమీ పొందలేకపోయానమ్మా. ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీకున్న యోగ్యత కేవలం మహారాజు ఇంకా ఆయన రాజ్యం వరకే పరిమితం కాదు. నీకున్న తెలివితేటలు అందరికీ లాభదాయకం కావాలి. జనుల కళ్యాణం కోసం అది నువ్వు నీ లోపలే వెతుక్కోవలసి ఉంటుంది. నీ సాహిత్య జ్ఞానాన్ని, నీ పనులను ప్రజల దగ్గరికి చేరవేయడమే నీ కార్యసిద్ధి అవుతుంది. నీ దగ్గర సాహిత్య జ్ఞానం ఉన్నది రామా. కావ్య రచనలకు ఆకృతినిచ్చే తెలివి ఉంది, కళ ఉంది. నీ లోపలున్న గుణాలను వృధా చేసుకోకు రామా. విద్య ఇంకా జ్ఞానం పంచటం వల్ల పెరుగుతుంది. నువ్వు వాటిని నీ పదాల ద్వారా జనాలందరికీ చేరవేయాలి. నీకు గుర్తుందా, భూమి తన కక్షలో ఉండి కూడా తిరుగుతూ ఉంటుంది.
8 ఆకాశ ఏనుగుల సహాయంతో. అదేవిధంగా రామ, కృష్ణదేవరాయకు 8 దిగ్గజాల అవసరం ఉన్నది. వీరు మహారాజు గారి 7 దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. కానీ మహారాజు గారి దగ్గర కేవలం 7 ఉన్నారు. అంటే మీరు అన్నదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ 8వ స్థానాన్ని భర్తీ చేసే సమయం వచ్చిందంటారా? కృష్ణదేవరాయ, అలాగే ఆ స్థానం సరైన యోగ్యుడైన జ్ఞాని కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నాకు అర్థమైందమ్మా. ఆ 8వ ఏనుగుని నేనే. అది నేనేనమ్మా. నేను ధన్యుణ్ణమ్మా. నేను ధన్యుణ్ణయ్యానమ్మా. నీకున్న జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించు రామా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. కేవలం చేతలే నీ చేతుల్లో ఉన్నాయి రామా. ఫలితం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది. నీ సాహిత్య జ్ఞానాన్ని, నీ పనులను ప్రజల దగ్గరికి చేరవేయడమే నీ కార్యసిద్ధి అవుతుంది రామా. విద్య ఇంకా జ్ఞానం పంచటం వల్ల పెరుగుతుంది. నువ్వు వాటిని నీ పదాల ద్వారా జనాలందరికీ చేరవేయాలి.